ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈస్టల్ ఎక్స్ రోడ్ సౌత్ కమలానగర్ ఫస్ట్ రోడ్లో ఉన్నాము. సౌత్ కమలానగర్లో ఇక్కడ పలారం బండి బోనాల సందర్భంగా ఈరోజు పలారం బండి తీస్తున్నారు. చాలా వైభవంగా పలారం బండి తీస్తారు. మన వెనకాల ఇప్పుడు అదే జరుగుతుంది. ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చిర్రు. అండ్ మన వెనకాల చూసుకుంటే చూడండి, ఇది ఫస్ట్ రోడ్లో ఉంటుంది పలారం బండి. చాలా బాగా అద్భుతంగా చేస్తారు. ఒక్కసారి నా వెనకాల కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత చూపిస్తా. అదేవిధంగా ఇక్కడ ముందర చూసుకుంటే మనకి ఈ రోడ్లో ఏదైతే ఉంది కదా, చూడండి ఒకసారి. చాలా మంది ప్రజలు, భక్తులు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ వచ్చేసి పలారం బండి దగ్గర చాలా మంది వచ్చేసి ఎంజాయ్ చేస్తారు పలారం బండి. సో మనం కూడా చూసేసి ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతానికి చూసారు కదా, ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు పలారం బండి దగ్గర వచ్చినటువంటి ఉప నియోజకవర్గం ఎమ్మెల్యే. సో చాలా అంతరంగ వైభవంగా ఇక్కడ పలారం బండి తీస్తారు. ముందు చూడబోతున్నాము. మిస్ చేయకండి, వీడియో మాత్రము చాలా బాగుంటుంది. ఒక్కసారి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, బ్యాండ్ కూడా జబర్దస్త్ పెట్టినారు. ఒకసారి చూడండి, లైటింగ్ కూడా చాలా బాగున్నది. ఇక ముందు ఉంటుంది చూడండి, మజా వస్తుంది, సూపర్ ఉంటుంది. ఒక్కసారి చూడండి, చాలా మంది వచ్చేసారు. ఎక్కువసేపు అయితే అసలు ప్లేస్ కూడా దొరకదు బండి దగ్గర. చూడండి, అందరూ అమ్మవారి రూపంలో వాళ్ళు మనకి కనబడుతున్నారు. ఒక్కసారి చూడండి. అదేవిధంగా ఇక్కడ మనకి పలారం బండి ఉంది కదా, ఒక్కసారి పలారం బండి కూడా మనం చూద్దాము. చాలా బాగుంటుంది పలారం బండి. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున తీస్తారు. ఒక్కసారి చూడండి, పలారం బండి కూడా కాసేపట్లో కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. సో ఒక్కసారి చూడండి, ప్రజలు కూడా చాలా మంది వచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తుంటే నాకైతే స్వయంగా అమ్మవారే వచ్చేసి ఈ పలారం బండిలో పాల్గొని ఇలా తన యొక్క ఉగ్రరూపాన్ని చూపిస్తుంది అనే విధంగా నాకైతే అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం ఈ యొక్క పలారం బండిని చూస్తున్నా. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ శివుడు కూడా మనకి తాండవం చేస్తాడు, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి మాత్రం కోలాహలంగా ఉంది. ప్లేస్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ముందు చాలా కార్యక్రమాలు ఉంటాయి. చూడండి, భక్తులు మాత్రం చాలా మంది వచ్చేస్తున్నారు పలారం బండికి. ఒకసారి చూడండి, వెనకాల మన వెనకాల చేస్తున్నారు కదా, నృత్యం చేస్తున్నారు కదా, దీన్ని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి, తెలుస్తే. ఫ్రెండ్స్, మన ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్ కూడా ఈ అమ్మవారి దర్శనం చేసుకున్నారు మన పలారం బండి కార్యక్రమంలో. ఒకసారి మనము అమ్మవారిని చూసుకుంటే ఎంత బాగున్నారో ఒకసారి చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. మీరు ఈసారి మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అటెండ్ అవ్వండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మవారిని చూసినాం కదా, పలారం బండిలో చేసారు. ఇంకా ఇక్కడ నుంచి ముందరికి తీసుకెళ్ళిపోతారు. సో చూసుకుంటే చూడండి ఎంత కోలాహలంగా ఉందో. మొత్తము చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం అసలు ఫుల్ పబ్లిక్ వచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్, బోనాలు ఈ పలారం బండి అంటేనే పోతరాజుల విన్యాసాలు, డ్యాన్సులు. ఇంకా వాళ్ళు వచ్చిరంటేనే ఇంకా ఇక్కడ ఉన్న ప్రాంతం దద్దరిల్లిపోతుంది వాళ్ళ డ్యాన్సులతో. అని కూడా ఫుల్ ఉంటుంది. ఒక్కసారి క్రౌడ్లో చూడండి వాళ్ళు ఎంత మంచిగా చేస్తారు. పలారం బండి కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రంగురంగు లైట్ల మధ్యన చాలా బాగా అనిపిస్తుంది కదా. ఒక్కసారి చూడండి, రకరకాల బ్యాండ్ చప్పులతోని అమ్మవారి యొక్క పలారం బండి చాలా ఘనంగా తీస్తున్నారు. చూడండి ఒక్కసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ అన్ననే ఇక్కడ పలారం బండి తీసాడు. అన్న పేరు రజనీకాంత్. ఈ అన్న ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఈ యొక్క పలారం బండి తీస్తూనే ఉంటాడు. 20 సంవత్సరాల నుంచే అసలు ఈ పలారం బండి తీస్తాడు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పలారం బండి తీస్తాడు. మనకు బిగ్గెస్ట్ పలారం బండి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 150 మంది
వాలంటీర్స్ 25 మంది బౌన్సర్లు మరియు మన పోలీస్ అన్నల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా వైభవంగా అమ్మవారి యొక్క పలారం బండి కార్యక్రమం నిర్వహిస్తాడు అన్న. ఫ్రెండ్స్, మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఈ యొక్క పలారం బండి కార్యక్రమంలో అటెండ్ అయినారు. చూడండి, అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. ఆ తర్వాత మహారథులందరూ ఈ పలారం బండి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది మీకు తెలిసిందే కదా, ఈసీఎల్ఎక్స్ రోడ్ సౌత్ కమలానగర్లో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా తీస్తాడు రజనీకాంత్ అన్న. ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరము ఎక్కువనే చేస్తాడు. అసలు చాలా బాగుంటుంది. ఇలా చెప్తున్నాను కాదు కానీ మీరు ఖచ్చితంగా రండి. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేను నా ఇష్టపూర్వకంగా వచ్చి నేను వీడియో తీసుకుంటున్నా. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా ఒకసారి వచ్చి దగ్గర కానీ దూరంగా ఉన్న ఒకసారి మన వీడియో చూస్తే మీరు ఒక్కసారి అటెండ్ అయ్యి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, పలారం బండి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి రాధిక దగ్గర ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ వరకు ఈ పలారం బండి వెళ్తుంది. సో ప్రస్తుతానికి అయితే పలారం బండి స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, యూత్ పోరగాళ్ళు ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు అమ్మవారి పలారం బండి కార్యక్రమంలో. సో మస్తు మజా వస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ మనకి కేరళ బ్యాండ్ కూడా సపరేట్గా అనిపించింది, నాకైతే స్పెషల్ అనిపించింది. అన్నవాళ్ళు కూడా సూపర్ ఖుషీలో ఉన్నారు, ఫుల్ మార్మోగిస్తున్నారు. బ్యాండ్ మాత్రం ఒక్కసారి ఆ సౌండ్ వినరు, ఎట్లా అనిపిస్తుందో చెప్పురి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ప్రస్తుతానికి నారాయణ కాలేజ్ సత్యరెడ్డి గల్లీ అంటారు. చాలా ఫేమస్ గల్లీ, పేరు అందరికీ తెలిసే అనుకుంటా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అమ్మవారి అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాలని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. నాకు మంచిగా అనిపించింది. అదేవిధంగా ఇక్కడ యమధర్మరాజు థీమ్ కూడా చూడండి ఒకసారి. యమధర్మరాజు మళ్ళీ యమభటులు అంటారు కదా, ఒకవేళ తప్పు చెప్పుంటే సరి చేయండి. ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నది ఇది చాలా బాగుంది చూడడానికి. కానీ ఎవరైనా ఇలాంటి ఇంట్లో కానీ బయట కానీ ట్రై చేయకండి. ఇది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఇవన్నీ చేస్తారు. ఇక మనం చూసినాం కదా, మనం చేయాలి అనే విధంగా అయితే చేయకండి, ఎందుకంటే ప్రాణ నష్టం జరుగుతుంది ఇది. అందుకనే చెప్తున్నా ప్రత్యేకంగా, ఇలాంటివి మనం ఎక్కడ ట్రై చేయదు. మనకు ప్రాక్టీస్ కూడా లేదు కదా, వాళ్ళన్నీ ప్రాక్టీస్ చేసుకొనే ఇవన్నీ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న బుడ్డోడు అన్న నాది కూడా తీయవా అన్నాడు, అందుకే వాడిని తీసిన. ఎవరైనా వానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా చూస్తే వాడికి చూపియండి, చాలా ఖుషి అవుతాడు కదా. ఒకవేళ చూసితే మనకి కామెంట్ పెట్టండి ఒకసారి. ఫ్రెండ్స్, ఒక్కసారి క్రౌడ్ చూడండి ఎలా ఉన్నదో. ఫుల్ మంది వచ్చారు, చిన్న నుంచి పెద్ద వరకు చాలా మంది వచ్చినారు. ప్రస్తుతానికి మనము ఈసీఎల్ బస్ స్టాప్ ఎదురుగా ఉన్నాము. అమ్మవారి పలారం బండి కార్యక్రమంలో ఇక్కడ వరకు మనము ప్రస్తుతానికి వచ్చినాము. దీని ముందరే చూసుకుంటే మనకి పోలీస్ స్టేషన్ ఉంటుంది రైట్ సైడ్లో, దాని ఆపోజిట్లోనే మనము ఉన్నాము. అదేవిధంగా ముందర మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాము రాధికా రోడ్డు. అసలు యూత్ చూడండి చాలా మంది వచ్చారు, అసలు ఫుల్ మంది వచ్చి అమ్మవారి ఈ పలారం బండి కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సూపర్ అనిపిస్తుంది కదా.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి వేషంలో మనం చూస్తున్నాం కదా. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క వేషంలో మనకి ఇద్దరు అమ్మవార్ల సమక్షంలో ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నారు చూడండి. చాలా మంది కూడా మంచిగా చూస్తున్నారు, చాలా బాగా అనిపించింది. ఇది కూడా నేను ఆడియో ఏంటంటే ఒరిజినల్ ఇవ్వట్లేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి. రాధిక దగ్గర చేరుకున్నాము. ఇక్కడ మనము పోచమ్మ టెంపుల్ వరకు అమ్మవారిని తీసుకొచ్చేసారు పలారం బండిలో. చూడండి, టెంపుల్లో పూజ చేయిస్తారంట మళ్ళీ ప్రత్యేకంగా. సో నెక్స్ట్ అదే జరగబోతుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ రాధిక దగ్గరలో ఉన్నాము. నల్లపోచమ్మ దేవాలయం దగ్గరకు వచ్చేస్తాము. టెంపుల్ లోపల పూజలు కూడా చేస్తారంట, ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి పలారం బండిని లోపల తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, అమ్మవారిని లోపల తీసుకెళ్ళిపోతారు. చూడండి, రాధిక రోడ్లోకి వచ్చేసి రాధిక దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంటుంది. పోచమ్మ టెంపుల్లో ఎంటర్ అయిపోయినాము. ఒక్కసారి చూడండి, పలారం బండి కూడా వచ్చేసింది. చూడండి, మన ఐశాల నుంచి పలారం బండి మస్తు తీసిరు కదా, చాలా బాగా అనిపించింది. సో ప్రస్తుతానికి మనము పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఒకసారి చూడండి. సో ఇక్కడ మొత్తం అయిపోయింది, పలారం బండి కార్యక్రమం పూర్తిగా ఇక్కడనే క్లోజ్ అయిపోయింది. ఈ వీడియో ఇద్దరితో క్లోజ్ చేస్తున్నా. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.